వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. విశాఖ బీచ్ రోడ్లో పర్యాటకులను ఆకర్షించేందుకు మరొక నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ రాబోతోంది. ప్రస్తుతం అది నిర్మాణ దశలో ఉంది. ఇటీవల కాలంలో అది డీకమిషన్ అయిన తర్వాత విశాఖ బీచ్ రోడ్లో పర్యాటకులను ఆకర్షించేందుకు ఇక్కడ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ UH-3H అనే ఈ హెలికాప్టర్ ఏదైతే ఈ హెలికాప్టర్ ఉందో ఇది రెస్క్యూ ఆపరేషన్కి ఎక్కువగా నౌకాదళంలో వినియోగించేవారు. ఇది దాదాపు నౌకాదళంలో 17 ఏళ్ల పాటు సేవలు అందించింది. సేవలు అందించిన అనంతరం ఇటీవల కాలంలో దీన్ని విధుల నుంచి వైదొలిగిన అనంతరం దీన్ని ఇక్కడ మ్యూజియంగా ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. దీంతో ఇటీవల నేవీ అధికారులు డీకమిషన్ అయిన అనంతరం వీటిని ఈ హెలికాప్టర్ యొక్క విడిభాగాలను విడదీసి విశాఖ బీచ్ రోడ్కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇది విశాఖ బీచ్ రోడ్లో పర్యాటక ఆకర్షించేందుకు ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఇంకా ప్రస్తుతం నౌకాదళ అధికారులు నౌకాదళ సిబ్బంది అందరూ కూడా దీన్ని బిగించే పనిలో ఉన్నారు. దీని చరిత్ర చూసుకుంటే భారత నౌకాదళం దీని పేరు UH-3H హెలికాప్టర్గా ఉంది. ఇది భారత నౌకాదళంలో దాదాపు 17 ఏళ్ల పాటు సేవలు అందించి చివరిగా ఉపసంహరించింది. అయితే జూన్ 28, 2024లో విశాఖపట్నంలోని INS డాగా వద్ద ఇది డీఇండిక్షన్ వేడుక జరిగింది. అంటే డీఇండిక్షన్ అంటే ఇది దీన్ని సేవల నుంచి వైదొలిగినట్టు చేసే వేడుక ఇది. ఈ వేడుకకు తూర్పు నౌకాదళ కమాండింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా కూడా హాజరయ్యారు. అయితే ఇది UH-3H హెలికాప్టర్ భారత నౌకాదళంలో 2007లో వచ్చింది. వచ్చినప్పటి నుంచి మానవతా సహాయం మరియు విపత్తు సహాయం కార్యకలాపాలపై అలాగే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రత్యేక కార్యకలాపాల్లో ఆఫ్షోర్ భద్రతకు ఎక్కువగా దీన్ని వినియోగించారు. అంటే ఇది బెంగళూరు మరియు అలాగే ఈ రాజమండ్రి వరదల్లో కూడా చిక్కుకున్న వారిని కాపాడిందని ఇక్కడ నౌకాదళ సిబ్బంది అయితే చెప్తున్నారు. ఎప్పుడైనా విపత్తులు ఏర్పడినప్పుడు కేంద్రం నుంచి లేదా ఆ రాష్ట్రం నుంచి సహాయాలు అర్థించినప్పుడు వెంటనే ఇది ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడ ఉన్న వారిని కాపాడుతుంటే సో ఇది ఎంతో చరిత్ర కలిగిన దాదాపు 17 ఏళ్ల పాటు సేవలు అందించిందంటే ఇది ఎంతో విలువైన ఒక ఆస్తిగా చెప్పొచ్చు. ఏదైతే నౌకాదళం ప్రస్తుతం దీన్ని విశాఖ బీచ్ రోడ్లో మ్యూజియంగా ఏర్పాటు చేసేందుకు అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖ బీచ్ రోడ్లో ఓ వైపు సబ్మెరైన్ మ్యూజియం ఉంది, మరో పక్క TU-142 యుద్ధ నౌక మ్యూజియం ఉంది, అలాగే సీ హ్యారియర్ మ్యూజియం కూడా అది కూడా ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంది. దాని పక్కనే ఈ హెలికాప్టర్ 3H అనే హెలికాప్టర్ను ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు పర్యాటకులకు ఇది ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందుకంటే నౌకాదళంలో ఎటువంటివి అసలు వాళ్ళు నౌకాదళం ఎటువంటి సేవలు అందిస్తారు, విమానాలు ఎలా ఉంటాయి, వీటిలో ఎటువంటి విజ్ఞానం ఉంటుందనే విషయాలను విద్యార్థులు ప్రత్యేకంగా ఇతర ప్రదేశాల నుంచి వచ్చే పర్యాటకులు తెలుసుకునేందుకు వీలుగా ఉంటుంది. మనం ఇప్పుడే చూసుకోవచ్చు నౌకాదళ ఇంజనీరింగ్ టెక్నికల్ సిబ్బంది హెలికాప్టర్ యొక్క వీల్ను బిగిస్తున్న ప్రక్రియ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. నిన్న రాత్రి ఈ డీకమిషన్ అయినటువంటి ఈ UH-3H హెలికాప్టర్ను నిన్న రాత్రి ఇక్కడ విశాఖ బీచ్ రోడ్డుకు పెద్ద ట్రాలర్ ద్వారా ఇక్కడ తీసుకొచ్చిన అనంతరం ఇక్కడ జాగ్రత్తగా భారీ క్రెయిన్ సహాయంతో దీన్ని ఇక్కడ ల్యాండ్ చేశారు. క్రెయిన్ అంటే ట్రాలర్ మంచి భారీ క్రెయిన్ సహాయంతో దీన్ని ఏదైతే ముందుగా విఎంఆర్డీఏ సూచనల మేరకు ఏ ప్లేస్ని అయితే సూచించారో అదే ప్రదేశంలో దీన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇక్కడ నౌకాదళ అధికారులు వచ్చి వాటి వింగ్స్ కానివ్వండి, ఇంజన్ కానివ్వండి, వీల్స్ కానివ్వండి, దాని తాలూకా ఏదైతే వెనక భాగం ఉందో టైల్ ఇవన్నీ కూడా బిగిస్తున్నారు. ఇప్పుడు కాలేజ్ నుంచి మామూలుగా ఎప్పుడు డైలీ బీచ్కి వస్తూ ఉంటాం. సడన్ గా చూసేసరికి హెలికాప్టర్ ఉంది. ఇదేంట్రా హెలికాప్టర్ ఎక్కడ ఉందబ్బా అని చెప్పేసి సడన్ గా చూసాం. వాళ్ళని అడిగితే ఎగ్జిబిషన్ పెడతానని అన్నారు. సో ఇప్పటికీ వైజాగ్ అంటే టూరిస్ట్ ప్లేస్ అంతా చాలా బాగుంది, బీచ్ అంతా ఫేమస్. ఇది పెడితే ఇంకా జనాలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మంచిగా వైజాగ్ మంచి పేరు వస్తుంది కూడా. బేసిక్ గా వైజాగ్ అనేది టూరిస్ట్ ప్లేస్. మనం ఈ హెలికాప్టర్ నుంచి వస్తే ఇంకా అట్రాక్ట్ అవుతారు యూత్ అనేది. బేసిక్ గా అదేమో కొంచెం నావల్ హెలికాప్టర్ లాగా ఉంది. మనకి ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది హెలికాప్టర్ మీద, దాని మీద చూసుకోవడానికి. ఇక్కడ ఆర్క్ బీచ్ కి వచ్చాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ హెలికాప్టర్ ఉంది కదా, ఇది రీసెంట్ గా పెడతా ఉన్నారనమాట. మనకి ఆర్క్ బీచ్ లో ముందుగా ఏంటంటే సబ్మెరైన్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంది. దాని పక్కన మనకి ఇది కూడా పెట్టారు కొత్తగా. మాకు ఇది చాలా బాగుంది.
ఈ మ్యూజియం ఏర్పాటు చేసిన మాకైతే ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడూ హెలికాప్టర్ అయితే దగ్గర నుంచి చూడలే కదా, ఇదే ఫస్ట్ టైం అనమాట. మేమైతే చూసి నాకైతే చాలా ఆనందంగా ఉందన్నమాట హెలికాప్టర్ దగ్గర నుంచి చూడటం. మరి దీనికి టికెట్ పెడుతున్నారో లేదనేది మనం చూడాలి. ఇంత దగ్గర నుంచి హెలికాప్టర్ చూడటం మా పర్యాటకులందరికీ చాలా ఆనందకర విషయం చెప్పాలి. విశాఖ ప్రకృతి మణిహారంలో మరొక కలికితురాయి చేరుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే విశాఖ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది బీచ్ రోడ్. ఈ బీచ్ రోడ్ లో మరొక పర్యాటకులను ఆకర్షించే దిశగా ఈ UH-3H హెలికాప్టర్ రావడం అందరికీ ఆనందాన్ని ఇచ్చే అంశం అని తెలుస్తుంది. ఇది డిసెంబర్ 15వ తేదీ కల్లా దీన్ని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు VMRDA అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్, పొలిటికోస్, విశాఖ బీచ్ రోడ్ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.